వేములవాడ పట్టణంలోని సిద్ధార్థ కాంప్లెక్స్ లాడ్జిలో జరిగిన బూకియా మోహన్ హత్య కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం వేములవాడ అంజనీ నగర్లో నర్సుగా పనిచేస్తున్న బైరి శారద అలియాస్ కళ్యాణికి మృతుడు బూకియా మోహన్తో అక్రమ సంబంధం ఉండేది. ఈ నేపథ్యంలో మోహన్ తరచూ డబ్బులు ఇవ్వాలని శారదను వేధించడంతో పాటు వారిద్దరి వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను బయటపెడతానని బెదిరించేవాడు. ఈ వేధింపులను తట్టుకోలేక శారద తన భర్త బైరి శేఖర్తో కలిసి మోహన్ను హతమార్చాలని పథకం రచించింది. ఈ పథకంలో భాగంగా గుండం రవి అలియాస్ రవీంద్రను సహాయం తీసుకున్నారు. ఈ నెల 4వ తేదీన శారద మోహన్ను వేములవాడలోని సిద్ధార్థ కాంప్లెక్స్కు పిలిపించింది. అక్కడికి చేరుకున్న శేఖర్ రవీంద్రను కలిసి నైలాన్ తాడుతో మోహన్ గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు తిప్పాపూర్ బస్టాండ్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన బైక్, నైలాన్ తాడు మరియు చాకును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్కు తరలించారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన వేములవాడ టౌన్ సిఐ వీరప్రసాద్, ఎస్ఐలు రామ్మోహన్, ప్రేమానందం, పీసీలు ఇమ్రాన్, సల్మాన్, శ్రీనివాసులను వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు ప్రత్యేకంగా అభినందించారు. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగినటువంటి మర్డర్ కేసుకు సంబంధించినటువంటి నేరస్తులను ముగ్గురిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నెల 4వ తేదీన ఉదయం 10-11 గంటల ప్రాంతంలో సిద్ధార్థ కాంప్లెక్స్లో లాడ్జ్లో జరిగినటువంటి అనుమానాస్పద మృతి బూకియా మోహన్ అనేటువంటి 35 సంవత్సరాల వ్యక్తి యొక్క మృతి జరగడం జరిగింది. ఆ మృతికి సంబంధించినటువంటి సస్పీషియస్ డెత్ ఉంది కాబట్టి గౌరవనీయులు సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆ సార్ యొక్క పర్యవేక్షణలో 2 టీంలను మేము ఫామ్ చేసి వాళ్ళను నేరస్తులను పట్టుకోవడం జరిగింది. A1 శారద ఎలియాస్ కళ్యాణి అని, A2 మన శేఖర్, అంటే భర్త, ఈ శారద వాళ్ళ భర్త A2, A3 వాళ్ళ బంధువు అంటే బావ అవుతాడు అతను రవి అని ఉన్నాడు. ఈ ముగ్గురు వాళ్ళ యొక్క కన్ఫెషన్ రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఈ వీళ్ళ యొక్క కన్ఫెషన్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, వివరాల్లోకి వెళ్తే కన్ఫెషన్లు ఏం చెప్పారంటే, ఈ గత 5 సంవత్సరాల క్రితం ఎవరైతే ఈ శారద అనేటువంటి ఈ నర్సు, ఈ లేడీ ఉందో, ఈ నర్సుకు 5 సంవత్సరాల క్రితము మృతుడు ఈ బూకియా మోహన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్త ఈ అక్రమ సంబంధంగా మారింది. అప్పటి నుంచి వీళ్ళు తరచుగా కలుసుకుంటున్నారు. అయితే ఈ కొద్ది రోజుల క్రితము ఈ మృతుడు మోహను ఒక పోక్సో కేసులో అరెస్ట్ అయి జైలుకు పోవడం జరిగింది. అదేవిధంగా మరికొంతకాలం తర్వాత ఒక NDPS కేసులో, అంటే ఈ డ్రగ్స్ కేసులో, గాంజా కేసులో కూడా అరెస్ట్ అయి జైలుకు పోవడం జరిగింది. ఈ 2 సార్లు జైలుకు పోవడం ద్వారా అతను ఆర్థికంగా ఇబ్బందులకు ఎదుర్కొని ఈ శారదను ఆర్థికంగా సహాయం చేయమని చెప్పేసి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి బంగారం కూడా కుదువ పెట్టి అతనికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డబ్బులు కూడా ఎన్నో సందర్భాలలో కూడా బెయిల్ కోసము, తర్వాత అనేక సందర్భాలలో కోర్టు ఖర్చుల కోసం కూడా ఆమె సహాయం చేసింది. అయినప్పటికీ కూడా ఆమెను వేధించడం స్టార్ట్ చేసిండు. తరచుగా డబ్బుల కోసమే ఆమెను కలవడము, డబ్బుల కోసం ఆమెను పిలవడము, వేములవాడ వచ్చినప్పుడల్లా ఆమెను వేధించడం స్టార్ట్ చేయడంతో వాళ్ళ కుటుంబంలో కూడా శారద భర్తకు మధ్యలో కూడా కుటుంబ తగాదాలు రావడంతో ఆమె కొంతకాలం నుంచి బాగా ఇబ్బందులకు గురవుతుంది. అయితే భర్తతోటి కలిసి ఉండొద్దు అని, నాతోటి కలిసి ఉండాలని, తర్వాత ఒకవేళ నాతోటి కలిసి ఉండకుంటే, లేకుంటే డబ్బులు ఇవ్వకుంటే, ఆర్థికంగా నాకు సహాయం చేయకుంటే మాత్రం నీకు నాకు మధ్యలో ఒంటరిగా దిగినటువంటి మన పర్సనల్ ఫోటోలు అన్నీ కూడా, వీడియోస్ అన్నీ కూడా నేను నీ బంధువులకు, తర్వాత ఇతరులకు కూడా, ప్రజలకు కూడా నేను షేర్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి అనేక రకాలుగా మానసికంగా, శారీరకంగా, తర్వాత ఆర్థికంగా కూడా అతను వేధింపులకు గురి చేయడంతో తాళలేక తన భర్తతోటి, తన బావతోటి తన బాధలను చెప్పుకొని ఒక మర్డర్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో ప్రీ ప్లానెడ్గా వాళ్ళు ఈ 4వ తారీఖు రోజు అతనికి ఫోన్ చేసి, మృతుడికి ఫోన్ చేసి శారద ఇక్కడికి పిలవడం జరిగింది. సిద్ధార్థ కాంప్లెక్స్ లాడ్జికి పిలవడం జరిగింది. 2nd ఫ్లోర్లో పిలిపించిన తర్వాత 10 to 11 మధ్యలో మిగతా ఇద్దరు కూడా A2, A3 అంటే వీళ్ళిద్దరు కూడా అక్కడికి వెళ్ళి అతని గొంతు పిసికి అతన్ని చంపడము, తర్వాత ప్లాస్టిక్ వైర్ తోటి స్ట్రాంగులేషన్ చేయడం ద్వారా అతను మృతుడు చనిపోయాడు. బూకియా మోహన్ చనిపోవడం జరిగింది.
శాలంగా తర్వాత మంచి పరిశోధన చేసి దర్యాప్తు చేసి ఈ కేసును డిటెక్ట్ చేసినటువంటి వేములవాడ ఇన్స్పెక్టరు ప్రసాద్ గారికి, తర్వాత అదేవిధంగా ఎస్ఐలు ఇద్దరికి రామ్మోహన్ గారికి, తర్వాత ప్రేమానందంకు, తర్వాత ఈ ఇతర సిబ్బందికి, పోలీస్ స్టేషన్ సంబంధించిన ఇతర సిబ్బంది ఈ కేసులో సహాయం చేసినటువంటి పర్యవేక్షణలో చూసినటువంటి అందరికీ కూడా గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు అందరినీ అభినందించడం జరిగింది. అదేవిధంగా సీసీటీవీలు ఎక్కడైతే వ్యాపారస్తులు కానీ వ్యాపార సంస్థలు కానీ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళు మ్యాండేటరీగా పెట్టుకోవాలనేది నియమం ఉన్నప్పటికీ కూడా చాలామంది వాళ్ళ యొక్క రకరకాల వేరియస్ రీజన్స్ తోటి వాళ్ళు కొంతమంది సీసీటీవీలు పెట్టుకోవడం లేదు. అలాంటి వాళ్ళను మేము ఇటీవల మా సిఐ గారు 3 రోజుల క్రితం వాళ్ళకు మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ బ్రీఫ్ చేయడం జరిగింది. తొందరలో వాళ్ళకు కూడా మిగతా షాప్ వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళకు సీసీటీవీలు పెట్టుకోనట్టుగా వాళ్ళందరి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాము. అదేవిధంగా వాళ్ళని సెన్సిటైజ్ చేసి సీసీటీవీలు పెట్టుకునేటట్టు చూస్తాము. ముఖ్యంగా నేరాలు జరగకుండా ఉండాలంటే, ముఖ్యంగా ప్రజల భద్రత గురించి, ముఖ్యంగా వేములవాడ లాంటి ఆధ్యాత్మిక ప్లేస్లో మనం అందరము ఒక సురక్షితమైన ప్రదేశంగా దీన్ని తీర్చిదిద్దడం కోసము అందరూ పాటుపడాలి. స్వచ్ఛందంగా అందరూ ముందుకు రావాలి. వ్యాపారస్తులందరూ ఎవరైతే పెట్టుకోకుండా సీసీటీవీ కెమెరాలు పెట్టుకోకుండా ఇబ్బంది పెడతారో వాళ్ళను చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటాను. ధన్యవాదాలు.